గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 832. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 204 పాయింట్స్ పెరిగి 76,810 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 75 పాయింట్స్ పెరిగి 23,398 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.71% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.98% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ నిన్న ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రాబోతున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా. ఈసారి యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ లోని ఎటువంటి చేంజ్ కూడా తీసుకురాలేదు. కాకపోతే ప్రీవియస్ గా యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇయర్ లోని మల్టిపుల్ రేట్ కట్స్ ఉండొచ్చు అన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. బట్ ఈసారి మాత్రం ఇయర్ లోని ఓన్లీ 1 రేట్ కట్ ఉండొచ్చు అన్నట్టుగా యుఎస్ ఫెడ్ అఫీషియల్స్ కామెంట్ చేయడం జరిగింది. సో మార్కెట్ మల్టిపుల్ రేట్ కట్స్ ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన యుఎస్ ఫెడ్ వాళ్ళు సింగిల్ రేట్ కట్టే ఉండొచ్చు అని చెప్పి కామెంట్ చేశారు కదా. ఇలా కామెంట్ చేసినా కూడా గ్లోబల్ మార్కెట్స్ లో పెద్దగా ప్రెషర్ కనపడలేదు. ఈవెన్ ఈ రోజు సెషన్ లో మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. దీనికి ఒక రీజన్ కూడా ఉన్నది. మన ఇండియా మే మంత్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ప్రీవియస్ మంత్ లోని రీటైల్ ఇన్ఫ్లేషన్ 4.83% గా రికార్డ్ అయినట్లయితే అది ఈ మంత్ కి 4.75% కి తగ్గింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ మే మంత్ లోని రీటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది. సో ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్. ఈవెన్ నిన్న ఈవినింగ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చింది. యుఎస్ లో కూడా ఈ మే మంత్ లోని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం బిలో లెవెల్లోనే ఇన్ఫ్లేషన్ పెరగడం జరిగింది. సో యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ ఎటువంటి కామెంట్ వచ్చినా కూడా మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ బాగా కంట్రోల్లోకి వస్తుండటంతోనే మైట్ బి ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడి ఉండొచ్చు. నెక్స్ట్ ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరైతే కొనుక్కుంటుంటారో వాళ్ళ రిలేటెడ్ గా ఇప్పుడు ఐఆర్డిఏ వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు ఎవరైతే ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీస్ కొనుక్కుని ఉంటారో వాళ్ళు ఒకవేళ 1 ఇయర్ తర్వాత ఆ పాలసీని సరెండర్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళకి చాలా సందర్భాల్లో ఎటువంటి రిఫండ్ కూడా లభించేది కాదు. అదే 2 ఇయర్స్ తర్వాత ఆ పాలసీని సరెండర్ చేసినట్లయితే వాళ్ళకి 30 to 33% వరకు కూడా సరెండర్ వాల్యూ లభించేది. సో ఈ కేసులో కూడా పాలసీ హోల్డర్స్ చాలా ఎక్కువగా నష్టపోయేవారు. సో ఇది గుర్తించినటువంటి ఐఆర్డిఏ ఈ సరెండర్ వాల్యూ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ తీసుకురావాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రపోజల్స్ చేస్తూ వస్తుంది. హయ్యర్ సరెండర్ వాల్యూ పాలసీ హోల్డర్స్ కి ఇచ్చినట్లయితే పాలసీ హోల్డర్స్ నష్టపోకుండా ఉంటారని చెప్పి ప్రీవియస్ గా ఐఆర్డిఏ ఈ హయ్యర్ సరెండర్ వాల్యూ 82% వరకు ఉండాలని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ హయ్యర్ సరెండర్ వాల్యూ ప్రెసెంట్ చేంజ్ చేసినటువంటి రూల్స్ ప్రకారం చూసినట్లయితే 82% రావట్లేదు క్యాలిక్యులేట్ చేసినట్లయితే. బట్ కానీ హయ్యర్ సరెండర్ వాల్యూ ఆల్మోస్ట్ 78% వరకు లభిస్తుంది. అండ్ అంతేకాకుండా కొత్త రూల్స్ ప్రకారం మీరు పాలసీ ప్రీమియం పే చేశాక 1 ఇయర్ తర్వాత ఒకవేళ పాలసీని సరెండర్ చేయాలనుకున్నా కూడా ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ఎటువంటి రిఫండ్ లభించేది కాదు. కానీ ఇప్పటి నుంచి సరెండర్ వాల్యూ పక్కాగా లభిస్తుంది. ఈ రూల్ ని 2024 సెప్టెంబర్ 30th నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీస్ కొనుక్కునే వాళ్ళు ఒకసారి తెలియక ట్రెడిషనల్ పాలసీస్ ని కొనుక్కుంటారు కదా. కొనుక్కున్న తర్వాత ఆ పాలసీ ద్వారా మనకి పెద్దగా బెనిఫిట్ లేదంటే ఆ పాలసీని సరెండర్ చేసామనుకోండి చాలా హెవీ లాసెస్ ఇప్పటి వరకు ఫేస్ చేసేవారు. కానీ ఇప్పుడు ఐఆర్డిఏ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కొత్త రూల్ వలన పాలసీ హోల్డర్స్ రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద ప్రెషర్ పడుతుంది కదా. లిస్టెడ్ స్పేస్ లో కూడా చాలా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ కావచ్చు, ఎస్బీఐ లైఫ్ కావచ్చు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఎల్ఐసి ఈ కంపెనీస్ మీద ప్రెషర్ పడుతుంది కదా. అంటే ఈ కంపెనీస్ యొక్క మార్జిన్స్ పైన అయితే ప్రెషర్ పడుతుంది. సో దీని రిలేటెడ్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ వాళ్ళ మార్జిన్స్ పైన దగ్గరగా 100 బేసిస్ పాయింట్స్ వరకు కూడా ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేస్తున్నారు. ఈవెన్ అదర్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ మీద కూడా కొంత ప్రెషర్ పడుతుంది. కానీ ఓవరాల్ గా ఐఆర్డిఏ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ వలన లాంగ్ టర్మ్ లోని ఇన్సూరెన్స్ సెక్టర్ కి అది బెనిఫిట్ కలుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ హయ్యర్ సరెండర్ వాల్యూ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో ఆ ఓవర్ హ్యాంగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. ఫైనల్లీ ఇప్పుడు రూల్ అయితే ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు కదా. సో రూల్ అలాగే ఇంప్లిమెంట్ అయిపోద్ది కాబట్టి ఆ కంపెనీస్ పైన ఉన్నటువంటి ఓవర్ హ్యాంగ్ ఏదైతే ఉన్నదో అది తొలగిపోనున్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్ స్టాక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లోని ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్లయితే ఆయన ఫ్యామిలీకి చెందినటువంటి కంపెనీ అయిన హెరిటేజ్ ఫుడ్స్ కి బెనిఫిట్ కలుగుతుందని చెప్పి అప్పటి నుంచి కంటిన్యూస్ గా హెరిటేజ్ ఫుడ్ స్టాక్ లోనైతే మనం పాజిటివ్ మూమెంట్ అని చూసాం. కానీ లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినట్లయితే స్టాక్ లో ప్రెషర్ కనబడుతుంది. సో లాస్ట్ 3-4 డేస్ నుంచి స్టాక్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతుండడంతో చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో హెరిటేజ్ ఫుడ్ స్టాక్ ఎందుకు కరెక్ట్ అవుతుందని అడుగుతున్నారు. స్టాక్ పెరగడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? ఫండమెంటల్ రీజన్ ఏం లేదు కదా. యాక్చువల్లీ హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు ఈసారి కొంచెం మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ కూడా చూసాం.
చూసాం. కానీ ఈ నెంబర్స్ పోస్ట్ చేసిన టైం కన్నా కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి స్టాక్ అంతలా పెరిగిపోయింది. సో ఫండమెంటల్ రీజన్ ఏం లేకుండా స్టాక్ ప్రైస్ అంత పెరిగిపోయినప్పుడు వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా మారుతాయి కదా. సో ఇలా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా మారిన తర్వాత ఆబ్వియస్ గా స్టాక్స్ లోని ప్రాఫిట్ బుకింగ్ అన్నది కనపడుతుంది. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుండడం వల్లే స్టాక్ లో ప్రెషర్ కనపడుతుంది తప్ప వేరే అదర్ రీజన్ అంటూ ఏం లేదు. కాదు ఇక్కడ కొంతమంది గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది జనరల్లీ స్టాక్ కరెక్ట్ అవుతుంటే ఎందుకు కరెక్ట్ అవుతుందన్న అని అడుగుతారు. బట్ కొంతమంది మాత్రం చాలా హార్ష్ గా స్టాక్ పడుతుంటే ఎందుకు చెప్పరు, మీకు తెలీదా, ఇలా కొంచెం హార్ష్ గా కామెంట్స్ చేస్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపెనీ నుంచి ఏదైనా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రావడం లేదా కంపెనీ రిలేటెడ్ ఏదైనా అప్డేట్ ఉన్నదనుకోండి, ఆ టైంలో కంపెనీ గురించి షేర్ చేయగలమే. కానీ రోజు చాలా స్టాక్స్ పెరుగుతుంటాయి అండ్ చాలా స్టాక్స్ పడుతుంటాయి కదా. సో ప్రతి స్టాక్ గురించి రీజన్ లేకుండా ఏమని చెప్తాం, ఏం చెప్పలేం కదా జనరల్లీ. సో హెరిటేజ్ ఫుడ్ స్టాక్ కరెక్ట్ అవడానికి అయితే ప్రాఫిట్ బుకింగే రీజన్. కానీ ఒకసారి కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకుని పెట్టండి, ఎందుకంటే చాలా హార్ష్ గా కామెంట్స్ పెడుతుంటారు. అందరూ ఒకళ్ళిద్దరు ఉంటారు, ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళు అటువంటి కామెంట్స్ పెడుతుంటారు. అలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు ఇట్ హర్ట్స్, అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ జూన్ 22 రోజున జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈసారి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే జరగబోతుందో అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఎందుకంటే రీసెంట్ గానే మన ఆయిల్ మినిస్టర్ కామెంట్ చేస్తూ గ్యాస్ ని జిఎస్టీలోకి తీసుకురావడానికి కన్సిడర్ చేస్తున్నామని అండ్ అలాగే పెట్రోల్ అండ్ డీజిల్ ని కూడా జిఎస్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లోని గ్యాస్ ని జిఎస్టీలోకి తీసుకురావడంతో పాటు పెట్రోల్ అండ్ డీజిల్ ని కూడా జిఎస్టీలోకి తీసుకురావడం పైన ఏమైనా డిస్కషన్స్ జరుగుతాయేమో చూడాలి. అండ్ వీటితో పాటు ఫెర్టిలైజర్ కంపెనీస్ పైన జిఎస్టీ రిలేటెడ్ గా కూడా జిఎస్టీ కౌన్సిల్ డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో వీటి రిలేటెడ్ గా జిఎస్టీ కౌన్సిల్ దగ్గర నుంచి ఏమైనా పాజిటివ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయనుకోండి, అది గ్యాస్ స్టాక్స్ అండ్ ఫెర్టిలైజర్ స్టాక్స్ కి పాజిటివ్ కానున్నది. అండ్ వీటితో పాటు అదర్ సెక్టర్స్ లో ఉన్నటువంటి జిఎస్టీ స్లాబ్స్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా స్పెషల్ అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. ఒకవేళ ఏ సెక్టర్ రిలేటెడ్ గా అయినా స్పెషల్ అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే ఆ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అయితే బెనిఫిట్ కానున్నది. అండ్ వీటితో పాటు జూలై 3rd వీక్ లోని పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ బడ్జెట్ సెషన్ జూలై 3rd వీక్ లో జరిగినట్లయితే ఈసారి బడ్జెట్ లోని ఏ సెక్టర్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం చూడాల్సి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ సెక్టర్ లోని 100 days ప్లాన్ రిలేటెడ్ గా ఒక మీటింగ్ కండక్ట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఫర్దర్ గా స్ట్రెంథెన్ చేయబోతున్నట్లుగా అండ్ మన ఇండియా నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే చాలా భారీగా పెంచడానికి ప్రయత్నిస్తామని చెప్పి కామెంట్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. లాస్ట్ టర్మ్ లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేసింది. అండ్ ఈ టర్మ్ లో కూడా డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా వీళ్ళు కంప్లీట్ గా ఫోకస్ చేసి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ని కనుక పెంచడానికి ప్రయత్నించినట్లయితే దానివల్ల డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో చూడాలి గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అన్నది. ఒకవేళ ఈ సెక్టర్ రిలేటెడ్ గా అగ్రెసివ్ గా గవర్నమెంట్ వర్క్ చేసినట్లయితే డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ ఫర్దర్ గా కూడా లాభపడబోయేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ నిన్నటి నుంచి వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఆర్టికల్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ ఆర్టికల్ లో ఏమున్నదంటే 2025 లోని మనం 2008 లో ఎటువంటి క్రైసిస్ చూసామో అటువంటి క్రైసిస్ చూడబోతున్నట్లుగా ఈ 2025 లోని ఈక్విటీ మార్కెట్స్ క్రాష్ అవబోతున్నట్లుగా హెచ్ఎస్ డెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ యొక్క ఫౌండర్ అయినటువంటి హ్యారీ డెంట్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఈయన చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే యుఎస్ మార్కెట్ లోని బబుల్ క్రియేట్ అవుతున్నదని, దీంతో 2008 లో మార్కెట్ ఏ విధంగా అయితే క్రాష్ అయిందో సిమిలర్ టైప్ ఆఫ్ మార్కెట్ క్రాష్ నే మనం 2025 లో చూస్తామని చెప్పి ఈయన కామెంట్ చేశారు. ఈ 2025 లోని S&P 86% అండ్ నాస్డాక్ 92% కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇలా మార్కెట్ క్రాష్ రిలేటెడ్ గా వేరియస్ ప్రెడిక్షన్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు మార్కెట్ ర్యాలీ రిలేటెడ్ గా ప్రెడిక్షన్స్ వస్తుంటాయి. కాకపోతే 92%, 86% ఇటువంటి మార్కెట్ క్రాష్లు రావాలంటే భయంకరమైన ఎకానమీ క్రైసిస్ వస్తే తప్ప ఇటువంటి మార్కెట్ క్రాష్ ని మనం ఫేస్ చేయకపోవచ్చు. ఈవెన్ యుఎస్ ఎకానమీతో కంపేర్ చేస్తే మన ఇండియన్ ఎకానమీ అయితే కొంచెం బెటర్ గానే ఉన్నది. మైట్ బి యుఎస్ మార్కెట్స్ లో కొంత ప్రెషర్ కనపడింది అనుకోండి, దానివల్ల మన మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడచ్చు. కానీ ఈ లెవెల్లోని మార్కెట్స్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. అండ్ మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ మనం మాట్లాడుకోవాలంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ బాగానే పెరుగుతున్నది అండ్ అలాగే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే పెరుగుతున్నాయి. ఇదే కంటిన్యూ అయినట్లయితే మన ఎకానమీ కూడా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎకానమీలోని ఆ అప్ ట్రెండ్ కనపడినట్లయితే మార్కెట్స్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. నెక్స్ట్ మన 8:30 డైలీ మనీ షోలోని షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. ఈ ఇయర్ వరల్డ్ వైడ్ షుగర్ డిఫిసిట్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో షుగర్ ప్రైస్లు బాగా పెరగచ్చని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈవెన్ దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ ప్రొడక్షన్ సైడ్ కూడా స్ట్రాంగ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా మన ఆయిల్ మినిస్టర్ కూడా అదే రోజు కామెంట్ చేయడంతో ఆ రోజు సెషన్ లో షుగర్ స్టాక్స్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ ఆ రోజే కాదు ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ 2024-25 సీజన్ కి గాను గవర్నమెంట్ ఆఫ్
ఇండియా షుగర్ మినిమం సేల్ ప్రైస్ ని పెంచడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ షుగర్ మినిమం సేల్ ప్రైస్ ని కనుక పెంచినట్లయితే దానివల్ల షుగర్ కంపెనీస్ బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ షుగర్ స్టాక్స్ అన్నిటిలో కూడా మనం పాజిటివ్ మొమెంటం చూసాం. యాజ్ ఆఫ్ నో ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. చూడాలి త్వరలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ షుగర్ మినిమం సేల్ ప్రైస్ ఇంక్రీజ్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తుందేమో. ఈవెన్ షుగర్ స్టాక్స్ తో పాటు ఇథనాల్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా మన ఆయిల్ మినిస్టర్ దగ్గర నుంచి కామెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ లో కూడా మనకి మంచి పాజిటివ్ మొమెంటం కనపడుతుంది. ఈవెన్ ఈ రోజు సెషన్ లో కూడా ప్రాజ్ ఇండస్ట్రీ స్టాక్ 8% పైనే పెరిగింది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం ప్రీవియస్ గానే IRDA దగ్గర అప్లికేషన్ ఫైల్ చేసుకున్నారు. కాకపోతే వీళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకోకూడదని చెప్పి డిసైడ్ అయ్యి ఈ అప్లికేషన్ ని క్యాన్సిల్ చేయడానికి IRDA వాళ్ళకి రిక్వెస్ట్ అయితే రైజ్ చేశారు. ఫైనల్లీ ఇప్పుడు IRDA దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ అయితే వచ్చేసింది. సో ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళు వేరియస్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కూడా చేస్తుంటారు కదా. సో ఈ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ పైన ఫోకస్ పెంచి ఈ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అయితే గ్రో చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఈ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ జనరల్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళు ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కూడా బాగా గ్రో అయింది అనుకోండి, అది పేటిఎం వాళ్ళకి పాజిటివ్ కానుంది. అండ్ దీంతో పాటుగా పేటిఎం రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళు సామ్సంగ్ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా సామ్సంగ్ వాలెట్ వాడేటువంటి కస్టమర్స్ ఉంటారు కదా, ఈ కస్టమర్స్ కి పేటిఎం వాళ్ళ ద్వారా ట్రావెల్, హోటల్ అండ్ మూవీ టికెట్ బుకింగ్స్ లాంటి సర్వీసెస్ ని వీళ్ళు ఆఫర్ చేయనున్నారు. సో సామ్సంగ్ వాలెట్ వాడేటువంటి కస్టమర్స్ కి ఈ సర్వీసెస్ ఆఫర్ చేయడం ద్వారా పేటిఎం వాళ్ళకి అడిషనల్ బిజినెస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో మనకి పేటిఎం స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు మన ఇండియాలోని ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ బాగా పెరుగుతున్నాయి కదా. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఈకో సిస్టమ్ కి సపోర్ట్ చేసేందుకు గాను మన ఇండియాలో ఉన్నటువంటి వేరియస్ మెట్రో సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటుగా అదర్ మెట్రో సిటీస్ అన్నిటిలో కలిపి టోటల్ గా 850 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే వీళ్ళు డిప్లాయ్ చేయబోతున్నారు. సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ని డిప్లాయ్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వీళ్ళు ఛార్జింగ్ సపోర్ట్ సర్వీసెస్ అయితే అందించబోతున్నారు. వీళ్ళు కొత్తగా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ని డిప్లాయ్ చేయబోతున్నారు అన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టాటా పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు 200 మెగావాట్ స్టాండ్ అలోన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1340 crores. వీళ్ళు ఈ టెండర్ లో పార్టిసిపేట్ చేసి ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫ్యాషన్ బ్రాండ్ అయినటువంటి రెడ్ టేప్ వాళ్ళు వెస్ట్ బెంగాల్ హౌరాలోని కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి వేర్ హౌస్ లోని ఆపరేషనల్ యాక్టివిటీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వేర్ హౌస్ యొక్క కెపాసిటీ 62,500 స్క్వేర్ ఫీట్ లో ఉన్నది. నో ఇక్కడ ఆపరేషనల్ యాక్టివిటీని స్టార్ట్ చేయడం ద్వారా వీళ్ళ దగ్గర ఆన్లైన్ షాపింగ్ చేసేటువంటి కస్టమర్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఎఫిషియెంట్ ప్రొడక్ట్ డెలివరీ సర్వీసెస్ అయితే వీళ్ళు అందించబోతున్నారు. సో కస్టమర్స్ కి ఈ వేర్ హౌస్ ద్వారా వీళ్ళు ఆన్ టైమ్ లో ప్రొడక్ట్ డెలివరీ సర్వీస్ అందించినట్లయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది కదా. దానివల్ల కస్టమర్స్ కి వీళ్ళపైన కాన్ఫిడెన్స్ పెరగడంతో కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళకి రిపీట్ సేల్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి శోభా వాళ్ళు ప్రీవియస్ గా రైట్స్ ఇష్యూ ద్వారా 2000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు వచ్చాయి. ఈ రైట్స్ ఇష్యూలోని వీళ్ళు ఈచ్ షేర్ ని 1651 రూపీస్ కి ఇష్యూ చేయబోతున్నారు. అండ్ దీనిలో రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఈ శోభా లిమిటెడ్ యొక్క 47 షేర్స్ ఉంటాయో వాళ్ళు 6 షేర్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు జూన్ 19th గా ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఈ రైట్స్ ఇష్యూ జూన్ 28th రోజున ఓపెన్ అయ్యి జూలై 4th రోజున క్లోజ్ అవుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా కంప్లీట్ డీటెయిల్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో శోభా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రీటైల్ అండ్ హోల్సేల్ బ్యాంకింగ్ లోని టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఆరియన్ ప్రో వాళ్ళకి ఆరియన్ ప్రో పేమెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా వ్యవహరించేందుకు గాను ఇప్పుడు వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి ఫైనల్ ఆథరైజేషన్ రావడం జరిగింది. సో ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి ఫైనల్ ఆథరైజేషన్ రావడంతో వీళ్ళ ఆర్ఓపే ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయనున్నారు. సో ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆరియన్ ప్రో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కోటక్ లైఫ్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా మహేంద్ర ఫైనాన్స్ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కోటక్ లైఫ్ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు ఆఫర్ చేయనున్నారు. సో ఈ విధంగా మహేంద్ర వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకుంటూ వాళ్ళ కస్టమర్స్ కి వేరియస్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే కోటక్ లైఫ్ వాళ్ళు ఈ మహేంద్రతో పార్ట్నర్షిప్ ద్వారా వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అయ్యేందుకు గాను
వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. సో ఇది బోత్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ కోటక్ లైఫ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాంప్స్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ సర్వీసెస్ వాళ్ళు బీమా సెంట్రల్ అనేటువంటి ఇన్సూరెన్స్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేశారు. ఈ క్యాంప్స్ రిప్ లోని ఎవరైతే పాలసీ హోల్డర్స్ వాళ్ళ ఈఐఏ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి బీమా సెంట్రల్ యాక్సెస్ దొరుకుతుంది. అండ్ ఈ బీమా సెంట్రల్ లోని పాలసీ హోల్డర్స్ వాళ్ళ వేరియస్ టైప్స్ ఆఫ్ పాలసీస్ అంటే లైఫ్, హెల్త్ అండ్ అలాగే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదా, ఇవన్నీ పాలసీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ని వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక్కోసారి పాలసీస్ రెన్యువల్స్ రిలేటెడ్ గా డేట్ అది మనం మర్చిపోతుంటాం కదా, ఈ రెన్యువల్స్ రిలేటెడ్ గా రిమైండర్ లాంటి ఫీచర్స్ కూడా ఈ బీమా సెంట్రల్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు అందించబోతున్నారు. వీళ్ళు బీమా సెంట్రల్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో క్యాంప్ స్టాక్ లోని స్లైట్ గా పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వీళ్ళకి సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ట్రాన్స్నెట్ ఫ్రైట్ రైల్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ 26 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కాంక్రీట్ స్లీపర్స్ ని సప్లై చేయనున్నారు. నెక్స్ట్ పక్కా లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి క్యూఐపీ రూట్ లోని వీళ్ళ ఈక్విటీ షేర్స్ ఆర్ ఎలిజిబుల్ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేయడం ద్వారా 225 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ ప్రపోజల్ కి వీళ్ళ షేర్ హోల్డర్స్ యొక్క అప్రూవల్ రావాల్సి ఉన్నది. వన్స్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు క్యూఐపీ ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్ చేసి ఈ క్యూఐపీ ద్వారా ఫండ్ రైజ్ చేసే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ డీల్స్ జరిగాయి. దీనిలో ఎల్ఎన్టీ ఫైనాన్స్ లోని బెయిన్ క్యాపిటల్ వాళ్ళు 8.82 crores షేర్స్ ని ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని సెల్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లోని వీళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. మైట్ బి ఈ బ్లాక్ డీల్ లోని బయర్స్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ కనపడినట్టుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లో కూడా ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 131.48 crores షేర్స్ ఈచ్ షేర్ 4,731 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్స్ ఏవైతే జరిగాయో వీటిలో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.